ఏ ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ హక్కులు ఇచ్చాడో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా జీవిస్తున్నారు. 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలని ఇంకా పొందలేకపోతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పేదరికంలో పుట్టి ఈ యొక్క డిస్క్రిమినేషన్ అన్టచబిలిటీని అనుభవించి మరి దీనికి పరిష్కారం ఒకటే మార్గం అనుకొని చదివే ధ్యేయం అనుకొని మరి ఉన్నత చదువుల కోసం అనేక ప్రాంతాల్లో చదివి మరి తను అనుభవించినటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అన్టచబిలిటీ ఉందో ఎవరు అనుభవించకూడదన్న ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి అనేక ప్రాంతాలు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి రాత్రింబగళ్ళు మరి పౌరులందరికీ కూడా అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది. కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులు ఆలోచించుకోలేని పరిస్థితుంది. సో ఎన్నో రైట్స్ దిగొచ్చి ఎన్నో హక్కులు దిగొచ్చి ఈరోజు అందరూ కూడా ఈక్వల్ రైట్స్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ రైట్స్ దిగుతున్నటువంటి ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు. మరి ఆయన చేసినటువంటి ఉద్యమాలు అయితే ఆయన చేసినటువంటి ప్రణాళికలు అయితే ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికల ద్వారా ఈరోజు ఈ దేశం నిర్మించబడుతుంది. సో భారతదేశంలో అత్యద్భుతంగా రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు నడిపేదాని కోసం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ఏదైతే జై భీమ్ అంటున్నామో జ్ఞానం వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఆ రీతిగా పిల్లలందరూ కూడా ఒక భారతీయులకే కాదు, ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది. మరి ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా పుట్టాడో, పేదరికంలో పుట్టాడో, ఆయన చదువు ద్వారా ఎన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాడో మనందరం కూడా తెలుసుకుని మన బిడ్డలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి బోధించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి పరిచయం చేయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఏ విధంగా మరి ఉన్నత స్థానాలకు అధిరోహించాడు అలాగే మన బిడ్డలు కూడా అధిరోహించాలంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చిన్ననాటి నుంచి పరిచయం చేసి అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఏదైతే ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన చదువు ద్వారా ఈ యొక్క సమస్తాన్ని ఈ యొక్క పేదరికాన్ని చేయించి డిస్క్రిమినేషన్ చేయించి అందరికీ కూడా హక్కులు కల్పించగలిగినాడు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి బిడ్డలందరూ కూడా మంచి చదువులు చదివించి ఆయన ఆశించిన ఫలితాలు త్వరగా పొందాలని కోరుకున్నాము. ఈ యొక్క చింతాటి పాలనలో అందరితో కలిసి ఈ రీతిగా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం.